మీరు చూశారు కదా ఒకరికొకరు ఎలా సహకరించుకుంటున్నారో. ఒక ఇది ప్రూఫ్స్ ఎలా సహకరించుకుంటున్నారో. జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ గారి మీద ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని ఎలాగైనా డిస్టర్బ్ చేయాలనే కుట్రపూరితమైన పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఎలాంటి సహకరించుకున్నారో మీ అందరికీ తెలియాలి. అందుకనే ఈరోజు మేము ముందుకు వచ్చాం. కులాలు మతాల మధ్యన ఘర్షణలు సృష్టించే పరిస్థితులకి వీళ్ళు ఒక ప్రకాష్ రాజు ఒక రావణో వీళ్ళు ఫ్రంట్ మాత్రమే ఉన్నారు. బ్యాక్ ఎవరున్నారో కూడా మేము బయట పెడతాం. ఎక్కడి నుంచి వీళ్ళకి ఫండ్స్ అందుతున్నాయి, ఏ తాడేపల్లి ప్యాలెస్లకు సంబంధించిన షెల్ కంపెనీస్ నుంచి వీళ్ళకి డబ్బులు అందుతున్నాయి కూడా బయటికి రావాలి. ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటున్నానంటే ఎంత కుట్రపూరితం అంటే కులాల మతాల మధ్యన చిచ్చులు పెట్టడం వీళ్ళకి ఏం పని, ప్రకాష్ రాజ్కి ఏం పని? రావణ్తో అంత మాట్లాడాల్సిన పనే వచ్చిందని అడుగుతున్నా. జస్ట్ ఆస్కింగ్ అని మాట్లాడతాడు కదా, ఏదో పెద్ద ఈయన ఒకడే పెద్ద మేధావిలాగా జస్ట్ ఆస్కింగ్ అని మాట్లాడతాడు కదా. మరి జస్ట్ ఆస్కింగ్ మాట్లాడినప్పుడు 1924 మధ్యలో మన విశాఖపట్నంలోనే డాక్టర్ సుధాకర్ గారు, ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి పూర్తిగా ఆయన దీని మీదే కదా ఆల్మోస్ట్ చనిపోయిన పరిస్థితి ఇక్కడ. అప్పుడు ఎందుకు లెగలేదంటాను జస్ట్ ఆస్కింగ్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి శిష్యుడు అనంతబాబు ఒక దళిత యువకుడిని డ్రైవర్ని చంపి ఇంటికి డెలివరీ చేసినప్పుడు ఈ జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ ఎందుకు ముందుకు రాలేదని అడుగుతున్నా. ఆ రోజు ఎందుకు జస్ట్ ఆస్కింగ్ ఎందుకు అడగలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని? ఈరోజు ఎందుకు గుర్తొచ్చినాయి? కులాలు మతాలు మధ్యన వీళ్ళు చిచ్చు పెట్టడానికి వీళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు ఒకరికొకరు. రావణ్ ఎవడు, ప్రకాష్ రాజ్ ఎవరు? వీళ్ళిద్దరికి మధ్యలో లింకులు ఏంటి? ఈ కోఆర్డినేషన్ ఏంటి? ఈ డిబేట్లు ఏంటి? ఎవరిని మీరు మోసం చేస్తున్నారు? ఎవరిని మీరు ఇది చేయాలనుకున్నారు? ఎవరు చెబితే మీరు ఇవన్నీ చేస్తున్నారు? అన్నీ కూడా బయట పెట్టే పరిస్థితి. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. 100% చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గట్టిగా మీరు గట్టిగా విచారించండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన ఇన్ని సంవత్సరాల నుంచి పాపం రోడ్లు లేక డోలీల మీద వెళ్తున్న ప్రాంతాలు అన్నిటికి ఈరోజు రోడ్లు వేస్తే జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్కి కనపడలేదా? పంచాయతీ రాజులో ఈరోజు నేషనల్ అవార్డ్స్ వస్తున్నాయి. పంచాయతీల్లో మేము మా ఎమ్మెల్యే మా పరిధిలో ఉన్న పంచాయతీలన్నీ ఎంత బీభత్సంగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి, ఎంత అద్భుతాలు సృష్టిస్తున్నాయి. అవార్డులు తీసుకుంటున్నాం, నేషనల్ అవార్డ్స్. ఒక్కొక్క పంచాయతీ చాలా క్లియర్గా ముందుకెళ్తున్నాం. పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఎన్నో తీసుకొస్తే ఎంత డెవలప్మెంట్ చేస్తారు. దానికి జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్కి కనపడట్లేదా? జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు విన్నారు కదా. రావణ్కి ఈయనకి ఏంటి అవసరం ఏంటంటున్నాను నేను. ఇది కుట్ర కాదా? మీరు ముందుకు వచ్చారు కానీ మీ వెనకాతలో